రైట్, అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం. ఈ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ఈఓ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మరి ప్రిలిమ్స్ ఎగ్జామ్కు సంబంధించిన రెస్పాన్స్ సీట్లు కూడా ఆల్రెడీ మే 28వ తారీఖున ఇచ్చారు. ఆల్రెడీ ఇచ్చిన తర్వాత మరి కట్ ఆఫ్కు సంబంధించి ఎంతవరకు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, ఆ తర్వాత రేషియోకు సంబంధించి రేషియో మరి 1:50 తీసుకుంటారా లేక 1:100 తీసుకుంటారా అనేది మరి డైలమాలో ఉన్నది. కాబట్టి ఈ విషయంలో ఈ సమయంలో మనం చేయాల్సిన అంశాలు ఏంటని చూసుకుని వస్తే, నేను ఆల్రెడీ నిన్న కూడా చెప్పాను, రెస్పాన్స్ సీట్లు ఇచ్చిన తర్వాత ఈ రెస్పాన్స్ సీట్లలో మనం ఏవైతే తప్పులు ఐడెంటిఫై చేశామో, అంటే కొంతమంది నా దృష్టికి కూడా కొన్ని తీసుకొచ్చారు, మేబీ నేను కూడా కొన్ని మరి తప్పులను ఐడెంటిఫై చేయగలిగాము. చేసిన తర్వాత వాటిని పంపించగలగాలి. ఏపీపీఎస్సీ ఆల్రెడీ ఒక లింక్ ఇచ్చేసింది. ఏపీపీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఏపీపీఎస్సీ వెబ్సైట్లో అనౌన్స్మెంట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అనౌన్స్మెంట్ లోకి వెళ్తే అనౌన్స్మెంట్ లో ఫస్ట్ లోనే ఉంటుంది. అనౌన్స్మెంట్ లోనే ఫస్ట్ లోనే ఉంటుంది. ఏముంటుందంటే ఇవి అబ్జెక్షన్ కు సంబంధించి ఈ అబ్జెక్షన్స్ కు సంబంధించిన ఒక లింక్ ఇచ్చాడు అక్కడ ఏపీపీఎస్సీ అనౌన్స్మెంట్ లో. ఆ లింక్ ను క్లిక్ చేస్తే మీరు మీ ఓటీపీఆర్ ఐడి, మీ పాస్వర్డ్, అక్కడ ఇచ్చిన ఒక సంకేతం, ఒక సింబల్ ఒకటి కొట్టేసుకుంటే అది లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మరి అది ఒక టేబుల్ ఫామ్ మాదిరిగా, అంటే ఏ క్వశ్చన్ ఆ క్వశ్చన్ కి ఏపీపీఎస్సీ ఏం ఆన్సర్ ఇచ్చింది, మీరేమనుకుంటున్నారు, దాని దగ్గర మీకు దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న ప్రూఫ్ ఏంటి, అంటే ప్రూఫ్స్ అనేవి మనము ఒక ఫోటో మాదిరిగా తీసుకొని ఆ ప్రూఫ్ అనేది నీకు ఏ బుక్ లో తీసుకున్నాను, ప్రైవేట్ బుక్ కావచ్చు, గవర్నమెంట్ బుక్ కావచ్చు, లేకపోతే వెబ్సైట్లు కావచ్చు, ఏవైనా కావచ్చు, గవర్నమెంట్ కి మనం ప్రూఫ్ చూపించాలి. సో నేను ఐడెంటిఫై చేసిన వాటిలో ఒకసారి మీరు అందరూ కూడా గమనించండి. ఈ భారతదేశం యొక్క అక్షరాస్యత 72.98 అని నేను చూశాను. సరే, మన వాళ్ళు నెట్ లో కొడితే 74.04 అని చూపిస్తుంది చెప్పంటున్నారు. మనకు ఆల్రెడీ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా 2011లో జనాభా లెక్కల రిపోర్ట్లు విడుదల చేసినప్పుడు మనం ఏ పుస్తకంలో చూడండి మీరు, భారతదేశం యొక్క అక్షరాస్యత 72.98 ఉంటుంది. 74.04 మరి ఈ మధ్య కాలంలో మరి అది కనిపిస్తుంది. కాకపోతే మనకు జనాభా లెక్కల రిపోర్ట్ చూసిన తర్వాత జనాభా లెక్కల రిపోర్ట్లు 72.9 ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా కొంతమంది మిత్రులు అందరూ అన్ని పనులు షేర్ చేసుకోవాలి. ఎవరో పెడతారు బిట్స్, మనకు మార్కులు వస్తాయి అనుకుంటే మాత్రం పొరపాటు. అందరూ మీ మార్కుల పెరుగుదల కోసం అందరూ ప్రయత్నం చేయండి. నా వంతు బాధ్యతగా నేను ఎప్పటికెప్పుడు సమాచారం చేరవేయడం నా బాధ్యత. సమాచార చేరవేసే ప్రసార వేదికే మనకు యూట్యూబ్, ఇదొక ప్రసార మాధ్యమం. ఈ సామాజిక మాధ్యమంలో సమాచారాన్ని ఎప్పటికెప్పుడు నాకు తెలిసిన సమాచారాన్ని మాత్రమే నేను నిజాయితీగా చేరవేస్తున్నాను, అంతే. చాలా మంది రకరకాలుగా కామెంట్స్, అంటే చాలా మంది కాదు, ఒక 100 మంది కామెంట్స్ పెడితే ఒక 2 వాంటెడ్ గా కామెంట్స్ పెడుతున్నారు. ఆ 2 ఎవరెవరో కూడా నాకు తెలుసు. కానీ నేను వాళ్ళలాగా నేనేమంటా దాన్ని నేను తక్కువ చేసి మాట్లాడలేను. వాళ్ళు ఏదో తప్పు చేసి మాట్లాడినంత మాత్రాన నా యొక్క గొప్పతనం ఏం తగ్గిపోదు. వాళ్ళు ఏమనుకున్నా కానీ మనకేం ప్రాబ్లం ఏం లేదు. మాక్సిమము ఇప్పుడు ఎగ్జామ్ రాశాము, ఎగ్జామ్ రాసిన తర్వాత ఒకడు ఒక రకంగా మాట్లాడుతున్నాడు కింద కామెంట్స్ లో, ఇంకొకడు ఇంకొక రకంగా మాట్లాడుతున్న కామెంట్స్ లో. వాళ్ళు మాట్లాడిన తర్వాత నేను దానికి తగిన విధంగా నేను రిప్లై ఇవ్వగలుగుతాను. కానీ వాళ్లకు నాకు తేడా ఉండాలి కదా, అట్లా మనం ఎప్పుడు చేయలేము. ఏమంటారు దాన్ని, ఇక్కడ కామెంట్ పెట్టడం వాళ్ళ హక్కు, అది. కాకపోతే పెట్టే కామెంటు ఎవరి మీద పెడుతున్నాం మనం, దాంట్లో ఎంతవరకు మనము
ఆ పెట్టిన కామెంట్ లో నిజం ఉంది ఒకసారి ఆలోచించుకోవాలి తప్ప మీకేదో వచ్చిందని కామెంట్ పెట్టారనుకోండి, ఆ కామెంట్ పెట్టిన వాళ్ళిద్దరు నాకు తెలుసు ఆల్రెడీ, వాళ్ళ నెంబర్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. నేను తిరిగి కామెంట్ పెట్టొచ్చు, లేకపోతే తిరిగి ఫోన్ చేసి మాట్లాడొచ్చు. కానీ అటువంటి వ్యక్తులతో నేను కామెంట్ పెట్టి నా యొక్క దాన్ని నేను తగ్గించుకోలేను. కాబట్టి లిమిట్ దాని గురించి వదిలేసేయండి. నేను ఏమంటానంటే ఇక్కడ ప్రతి ఒక్కరి బాధ్యత. మనకు గురుమూర్తి గారు విజయనగరం నుంచి కాల్ చేశారు నాకు. ఆయన ఆల్రెడీ మంచి మార్కులు పొందారు. కానీ ఇంకా ఏంటి సార్, నా దగ్గర కొన్ని ఐడెంటిఫై చేయగలిగాను నేను క్వశ్చన్స్ ని, నేను ఆల్రెడీ ఏపీపీఎస్సీకి పెట్టగలిగాను. నాగలక్ష్మి గారు మనకు వెస్ట్ గోదావరి నుంచి కాల్ చేశారు నాకు. 75 మార్కులు వచ్చినాయి ఆమెకి. ఆమెకేం అవసరము, ఆమె కూడా ఐడెంటిఫై చేసింది. ఆమె కూడా ఆల్రెడీ తప్పులు ఐడెంటిఫై చేసింది. ఆమె ఏపీపీఎస్సీకి పంపించగలిగింది. అట్లా నేను ఏమంటున్నానంటే నాకు 75 మార్కులు వచ్చినవి, నాకు 76 మార్కులు వచ్చి, నాకు 67 వచ్చి, నాకు 60 వచ్చినవి, ఇక నేను సేఫ్ జోన్ లో ఉండిపోయాను, నాకు అవసరం లేదని అనుకోబాకండి. మీ వరకు మీ వంతు మీ ద్వారా ఎదుటి వారికి 1 మార్కు 2 మార్కులు లాభం చేకూర్చినా, అది అంటే లాభం చేకూర్చమంటే అర్థం ఏంటి, వాళ్ళకి తెలియకపోవచ్చు, ఎలా పెట్టాలో తెలియకపోవచ్చు, ఎలా మనం అబ్జెక్షన్స్ పెట్టాలో తెలిసిన వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా అబ్జెక్షన్స్ పెట్టండి. ఇక మనకు ఈ సాల్మన్ దీవులు అనుకుంటా, సాల్మన్ దీవులు, ఈ సాల్మన్ దీవులకు సంబంధించిన ముఖ్యమంత్రిని అడిగారంట అక్కడ క్వశ్చన్ ఏమో, కానీ కింద ఏమో ప్రధానమంత్రుల జాబితా ఇచ్చని చెప్పన్నారు. అదే మాదిరిగా హరాత్మక మధ్యమము, అదే మాదిరిగా స్టాండర్డ్ డీవియేషన్, అదే మాదిరిగా జిందగడ క్వశ్చన్ కావచ్చు, తర్వాత భారతదేశం యొక్క అక్షరాస్యత క్వశ్చన్ కావచ్చు. ఇట్లా మనకు మన వాళ్ళు ఒక 5 నుంచి 6 క్వశ్చన్ల వరకు ఐడెంటిఫై చేశారు. ఇక కుతుబ్ షాహీల కాలంలో వాళ్ళ ప్రధాన ఆదాయ వనరు ఏంటి, ఇట్లా చాలా మంది చాలా క్వశ్చన్స్ ఐడెంటిఫై చేయగలిగారు. కానీ ఎంతమంది పంపిస్తారో ఒకసారి ఆలోచించండి. తప్పనిసరిగా అబ్జెక్షన్స్ రైట్ చేయండి. ఈ రోజు 30, రేపే లాస్ట్ డేటు. అబ్జెక్షన్స్ రైట్ చేయడం కోసం ఏపీపీఎస్సీ ఒక లింక్ ఇచ్చింది. ఆ లింక్ ద్వారా మీ దగ్గర ఉన్న ప్రూఫ్ కంపల్సరీగా తీసుకోండి. అది జోగి నాయుడు పుస్తకమా, లేకపోతే ఇంకొక నాయుడు పుస్తకమా, లేకపోతే ఉపేంద్ర నాయుడు పుస్తకమా, లేకపోతే ఇంకొక నాయుడు పుస్తకమా, ఎవరైనా మనకు అవసరం లేదు. అందరూ ప్రూఫ్ తీసేసుకోండి. తర్వాత జనాభా లెక్కలకు సంబంధించి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లోకి వెళ్ళండి. కంపల్సరీ అక్కడ కనిపిస్తుంది మనకు గ్యారంటీగా. లేకపోతే జనాభా లెక్కలు మీరు ఏ జాగ్రఫీ పుస్తకంలోకి వెళ్ళినా తప్పనిసరిగా కనిపిస్తుంది. విజేత కాంబినేషన్ కావచ్చు, ఉద్యోగ సోపానం కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళండి. అదే మాదిరిగా మ్యాథ్స్ కి ప్రూఫ్ ఏంటి అంటే మ్యాథ్స్ కి చేయండి, ఒకసారి చేసి చెప్పండి, పెట్టండి. అదే మాదిరిగా స్టాండర్డ్ డీవియేషన్ కి అసలు ఆన్సర్ లేదంటున్నారు చాలా మంది. ఇట్లా ఒక 4-5 క్వశ్చన్స్, ఈ 4-5 క్వశ్చన్స్ అందరికీ కలపచ్చు, లేకపోతే అందరికి తీసివేయచ్చు, ఏదైనా జరగచ్చు మొత్తానికి. కానీ మనం ప్రయత్నం చేయాలి. ఇక చాలా మంది కాదు, నేనేమంటానంటే ఇక్కడ అందరూ బాధ్యత తీసుకోండి. అందరూ బాధ్యత తీసుకొని దయచేసి ఈ రోజు రేపట్లో అందరూ కూడా ఏవైతే మీకు ఆల్రెడీ గతంలో మీకు అనుభవం ఉండి ఏపీపీఎస్సీ అబ్జెక్షన్స్ రైట్ చేసే అనుభవం ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ఇనిషియేటివ్ గా తీసుకోండి. మీరందరూ సేఫ్ జోన్ లో ఉన్నారన్న ఉద్దేశంతో మాత్రం ఉండకండి. మన వంతు ప్రయత్నం చేయండి. మాక్సిమం క్వశ్చన్లు పంపించండి. తప్పున్న క్వశ్చన్స్ వెతకండి. 1-2 సార్లు క్వశ్చన్స్ అది టెర్మినాలజీ వెతకండి. ఇంగ్లీష్ వర్షన్, తెలుగు వర్షన్ 2 కంపేర్ చేయండి. ఇట్లా ఇవన్నీ చేసి అందరూ ఎలా పంపించాలని అడుగుతున్నారు. నేను చెప్తున్నా మళ్ళొకసారి, ఏపీపీఎస్సీ వెబ్సైట్ లోకి వెళ్లిన తర్వాత అనౌన్స్మెంట్ లో ఫస్ట్ ఆప్షనే ఉంది. ఫస్ట్ ఆప్షన్ ఏముంది, అబ్జెక్షన్ రైజెస్ సంబంధించి ఒక ఫస్ట్ ఆప్షన్ ఉంది. అది క్లిక్ చేస్తే మీ ఓటీపీఆర్ ఐడి, మీ పాస్వర్డ్ అక్కడ అడుగుతుంది. దాని ద్వారా మీరు లోపలికి వెళ్లి అబ్జెక్షన్స్ రైట్ చేయొచ్చు. అందరూ అబ్జెక్షన్స్ రైట్ చేయండి. ఆ తర్వాత ఇక రెండో అంశం ఏంటంటే, ఎవరైతే మనకు ఈ నిరంతరము ఈ ఏపీ డివైఓకు సంబంధించి అప్డేట్స్ మాత్రం మీకు ఇవ్వగలుగుతున్నాం. నాకు తెలిసినంత వరకు నేను నిజాయితీగానే ఇవ్వగలుగుతున్నాను. ఇక నేను ఎప్పటికెప్పుడు ఇది అప్ టు ఎగ్జామ్ అయిపోయేంత వరకు, అది ఎగ్జామ్ అక్టోబర్ జరుగుతుందా నవంబర్ లో జరుగుతుందా అది పక్కన పెడదాం. ఎగ్జామ్ అయిపోయేంత వరకు నిరంతరం మీకు టచ్ లో ఉంటుంది ఆదినారాయణ అకాడమీ. కాకపోతే మీరందరూ నేను గమనించింది ఏంటంటే, చాలా మంది ఈ రోజు ఆదినారాయణ అకాడమీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దాని అందరూ కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, మళ్ళొకసారి మీ అందరికీ రిక్వెస్ట్ ఇదంతా కూడా. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మందికి సమాచారం చేరువ కావాలి. ఎక్కువ మందికి సమాచారం చేరువ కావాలంటే
నేను ఏదైనా సమాచారం పంపిస్తే మీరందరికీ చాలా మంది మళ్ళీ నాకు ఫోన్ చేస్తారు. నేను ఆల్రెడీ యూట్యూబ్ లో క్లాస్ చేసిన తర్వాత తిరిగి నాకు మళ్ళీ కాల్ చేస్తారు. దానివల్ల నేను ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ అదొక సమస్య. మళ్ళీ నేను ఒకసారి ఇక్కడ సమాచారాన్ని యూట్యూబ్ ద్వారా తెలియపరిచిన తర్వాత కూడా మళ్ళీ ఫోన్ చేస్తారంటే అర్థమైందంటే మన వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారో ఇక మీరు నాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ ఆల్ సమాచారం అంతా యూట్యూబ్ లో ఎప్పటికెప్పుడు చెప్పేస్తాను మీకు నేను. కాబట్టి ఎవరైనా మనకు డివైఓకు సంబంధించి ఎప్పటికెప్పుడు నిరంతరమైన అప్డేట్స్ మీకు అందించడం కోసము మన యూట్యూబ్ ఛానల్ ఒకసారి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు తెలియపరచండి. ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేస్తే ఇక మీరు నాకు ఫోన్ చేసి పదే మీ డౌట్స్ అడగడానికి అవసరం ఉండదు. నాకు తెలిసేది ఫోన్ చేయండి, నేను కాదంటలేదు. కానీ యూట్యూబ్ లో విన్న తర్వాత మీకు అర్థం కాకపోతే ఫోన్ చేయండి. యూట్యూబ్ లో చేసిన తర్వాత కూడా మాకు తిరిగి అదే విధంగా కాల్ చేస్తున్నారు. కాల్ చేస్తే ఈ మంది చాలా మంది కాల్స్ నేను రిసీవ్ చేసుకోలేకపోతున్నాను. తర్వాత నేను మళ్ళీ వాళ్ళు కాల్ చేసి కూడా రిప్లై ఇస్తున్నాను గ్యారంటీగా అయితే. సో నా బాధ్యత ఏంటంటే మీ అందరికీ సమాచారం తెలియపరచడం. ఏపీ డిఓఈఓకు సంబంధించి మస్ట్ అండ్ షుడ్ గా ఈ రోజు రేపు అబ్జెక్షన్స్ రైట్ చేసే అవకాశం ఉంది. కొన్ని క్వశ్చన్స్ మనం ఐడెంటిఫై చేయగలిగాము. కొన్ని క్వశ్చన్స్ చాలా మంది పెట్టారు, కొన్ని క్వశ్చన్స్ నేను పెట్టాను. మీరు కూడా మీకు అందుబాటులో ఉండే క్వశ్చన్స్ అందరు పెట్టండి. నిరంతరం ఏపీ డివైఓ అప్డేట్స్ కోసము మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నిరంతరము మనము వర్తమానంలో జీవించడం కోసము, మరి వర్తమానంలో మనం ఈ ఎగ్జామ్స్ వేరియేషన్ లో ఉండడం కోసము మరి ఆదినారాయణ అకాడమీకి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకటి ఉంటుంది. మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కేవలం న్యూస్ పేపర్స్ మాత్రమే, ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ లో పనికొచ్చే న్యూస్ పేపర్స్ మాత్రమే మీకు అందుబాటులో ఉంటవి. ఒక్కసారి మన టెలిగ్రామ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు అది యూట్యూబ్ ఛానల్లో విన్న తర్వాత కూడా అర్థం కాకపోతే అప్పుడు నాకు కాల్ చేయండి. కాబట్టి మీరు అందరూ కూడా చేయాల్సిన పని ఏంటంటే ఏపీ డిప్యూటీఓకు సంబంధించిన ఈ అబ్జెక్షన్స్ రైట్ చేసే విధానంలో అందరూ అప్రమత్తంగా ఉండండి. మనకిచ్చిన సమయాన్ని మనం వేస్ట్ చేసుకుంటే 1 మార్కు 2 మార్కులు పోయినా చాలా మందికి ఇబ్బంది పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా మరిక? థ్యాంక్ యూ.